వెల్కమ్ టు టీటీవీ మీడియా. ఈరోజు మనతో ద గ్రేటెస్ట్ ఇంజనీర్ కేఎల్ రావు గారు తనయుడు ఉన్నారు. సో ఆయన గురించి కొన్ని మాటలు ఆయన నాకుతో మాట్లాడి అడిగి తెలుసుకున్నాం. సార్, నాన్నగారి గురించి ఏదైనా ఒక్క విషయం చెప్పాలి అంటే మీకు బాగా గుర్తుంటుంది అంటే మీకు బాగా పర్సనల్గా ఆయన చిన్నప్పుడు ఆయన తండ్రిని కొంచెం తర్వాత ఆయన ఒక కంటిని కోల్పోయాడు. ఆ నష్టంతో కొంగిపోకుండా కదా కొంగిపోకుండా ఆ నష్టంతో కొంగిపోకుండా దృఢ సంకల్పంతో ముందుకి సాగించారు ఆయన. అది మనం నేర్చుకోవాలి. ఆ దృఢ సంకల్పం మనం చేసుకొని అభివృద్ధి గురించి చాలా పనులు చేయొచ్చు. ఆయన పదవి ఆయన ఈ సహాయం చేసేందుకు మన పేద మనుషులకి ఉపాధి కల్పించేందుకు లేకపోతే ప్రాజెక్టులు వాటి కోసమే ఆయన తన పదవిని ఉపయోగించారు, లేకపోతే దేనికైనా ఉపయోగించేవారు. సార్, నాన్నగారు చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అయితే చేశారు. వాటిలో మీకు తెలిసినవి కొన్ని చెప్తారా? ఆయన ఎక్కడ బెజవాడలోనా లేకపోతే బెజవాడలో ఇప్పుడే చెప్పాను కదా. బెజవాడలో ఆయన చేసిన పనులు మన వాటర్ సప్లై ఆయన చేశారు. ఇక్కడ ఆయన వాటర్ సప్లై, ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ పవర్, ఆయన స్వేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. తర్వాత మన కృష్ణా బ్యారేజ్, మన దుర్గా టెంపుల్ రోడ్ ఆయన తయారు చేశారు. గాంధీ హిల్ ఆయన యాక్చువల్లీ ఊహించింది, దాన్ని సంకల్పించింది ఆయన గాంధీ హిల్. తర్వాత ఫ్లడ్ కంట్రోల్, ఇక్కడ చాలా ప్రమాదమైన ఫ్లడ్స్ వచ్చేవి, దాన్ని కంట్రోల్ చేశారు. కేఎల్ రావు నగర్, సింగ్ నగర్ ఇవన్నిటినీ ఆయనే చేయించారు. తర్వాత రింగ్ రోడ్డు, వ్యాగన్ ఫ్యాక్టరీ మన ఇబ్రాహీంపట్నంలో, పవర్ ప్లాంట్ మన ఇబ్రాహీంపట్నంలో అది ఉన్నవి. తర్వాత మన విజయవాడ టనల్, మన గాంధీ హిల్ లో ఆయన సైంటిఫిక్ ఎకో సిస్టమ్ని తయారు చేద్దామని ఆయనకి దాని మీద చాలా కష్టపడ్డారు. అది ఇంకా చేయించాలి. అది సైంటిఫిక్ గాంధీయన్ విలువలని వ్యాప్తి చేద్దామని ఆయనకి చాలా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి, చాలా ఆసక్తి ఆయనకి. ఇట్లాంటి ప్రాజెక్టులని ఇట్లాంటి అభివృద్ధి ఉన్న పనులన్నిటికీ వాళ్ళకి సహాయం చేద్దామని నేను ఆయనకి నా ప్రామిస్ ఇచ్చాను. ఎవరైనా మంచి అభివృద్ధి పని చేస్తే దానికి మద్దతుగాను, దానికి ఢిల్లీలో ఎవరినన్నా చెప్పాలన్నా వీరికి వారికి చేసేది అవన్నీ చేసి నేను సహాయపడతానని ఆయనకి నేను వాదం ఇచ్చాను. ఓకే సార్, ఇప్పుడు నాన్నగారు ఒక చాలా పెద్ద ఇంజనీర్. సో ఆయన వారసులు అంటే మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ తర్వాత తరం కానీ, మీలో కూడా ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నారా? మా అన్నయ్య నేను ఇద్దరం ఇంజనీర్సే. మా అన్నయ్య ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనూ బిహెచ్ఎల్లో పనిచేశాడు. ఆయనకి ఈ పవర్ గురించి చాలా తెలుసు. కానీ మన నేషనల్ ప్రెసిడెంట్ మన పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోసం మా నాన్నగారు మా అన్నయ్య నన్ను ఇదిగో మా కమ్యూనిస్ట్ సన్, ఇదిగో మా క్యాపిటలిస్ట్ సన్ అని పిలిచేవారు. నేను నా ఇంజనీరింగ్ బిట్స్లో చేసిన తర్వాత యుఎస్ఏకి వెళ్ళిపోయి అక్కడ నేను ఎంబీఏ చేశాను. అందుకని నేనంతా మేనేజ్మెంట్లో దిగేసి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ AT&T CBSలోకి ఏషియా కోసం ఉండేవాడిని. నాకు 1500 ఎంప్లాయీస్ మన BPO ఉండేది. ఇట్లాంటి వీటిలో పనిచేస్తేనే తర్వాత మా అమ్మ అక్కడ ఢిల్లీలో NGO పెడితే దానికి నేను కృషి చేశాను. అదంతా కొంచెం వేరే. అందుకని నేను చేసింది ఇప్పుడు నేను ఒక పుస్తకం రాస్తున్నాను, సాఫ్ట్వేర్ స్కిల్స్ రిక్వైర్డ్ టు నావిగేట్ ది 21st century. ఇది ఇంకా 6 నెలల్లో వచ్చేస్తుంది, అది పబ్లిష్ అవుతుంది.
సో నేనంతా ఏఐ టెక్నాలజీ వీటిలో నేను ఉన్నాను అనమాట. సో చూసారు కదా, కేఎల్ రావు గారి తనయుడి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.